నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. హెగ్డే బాబా జయంతిని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. వారికి ఘనంగా జయంతిని జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా గొప్ప సంఘ సంస్కర్తగా పేరుంది మహారాష్ట్ర ప్రాంతంలో. అక్కడ చాలామంది సాయిబాబా లాంటి, షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు, పోతులూరు వీరబ్రహ్మం గారు కావచ్చు, గురుజారి అప్పారావు గారు కావచ్చు, ఎంతోమంది సంఘ సంస్కర్తలు పుట్టినటువంటి భరత భూమిలో హెగ్డే బాబా గారు ఒక రజక కులంలో పుట్టి పెద్ద ఎత్తున అనేక సంస్కరణలు, సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహించడం అనేది హర్షించదగింది. ఆ రోజుల నుంచి ఆ మహనీయుల అడుగుజాడల్లోనే పరంపరగా కొనసాగుకుంటూ ఈరోజు వారి జయంతిని నిర్వహించుకోవడం అనేటిది, అంటే బడుగు బలైన వర్గాలు బీసీల నుండి అనేక కష్ట నష్టాల కోర్చి ఆ మహారాష్ట్ర నుంచి అంబేద్కర్ గారు కావచ్చు, జ్యోతిబా పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, ఎంతోమంది మహనీయులు, మన ఛత్రపతి శివాజీ గారు కావచ్చు, ఆ ప్రాంతం నుంచి ఉంటే మన ప్రాంతంలో కూడా సర్దార్ సర్వేపప్పన్న కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది విప్లవ వీరులు కూడా ఈ ప్రాంతం నుంచి వెలిగినటువంటి నడియాడినటువంటి ప్రాంతం లోపల ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వారి జయంతి, వారు ఎందుకు కలలు కానీ ఈ సమాజం ముందుకు పోవాలి, మొత్తం రుగ్మతలు, మూఢనమ్మకాలు, రుగ్మతలు, సమాజంలో ఉన్నటువంటి మలినాన్ని కుక్కటి వేలతో తీసివేయాలంటున్న వారు ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంలో నడుస్తున్నటువంటిది ఏంటంటే, హోంమంత్రిగా రెడ్డి ఉంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం లోపల ఒక రజక బిడ్డ, అంటే హెగ్డే బాబా గారి జయంతి సందర్భంగా జరుగుతుంటే 5 రోజులు అవుతా ఉంది. నిన్న 18వ తారీఖుకి 5 రోజుల నుంచి కూడా ఒక చిన్న 2 నెలల పసికందుని ఒక రెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేటోడు, పరమేశ్వర్ రెడ్డి, మధుకర్ రెడ్డి అనేటోడు రెడ్లు అక్కడ సర్పంచ్లుగా ఉండి ఆ ప్రాంతాన్ని ఏలుకుంటా ఆ గ్రామంలో మల్లన్న జాతర జరుగుతూ ఉంటే దర్శనానికి పోయినటువంటి ఆ జంటల్ని విపరీతంగా కొట్టి వారు పుట్టినటువంటి 2 నెలల పాపను కూడా కాలుతో తన్ని చంపడం జరిగింది. అంటే ఇంత చర్య జరుగుతూ ఉంటే ఈరోజు ఈ మహనీయుల జయంతులు జరుపుకున్నటువంటి క్రమంలోనే అనేక దుర్ఘటనలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి, రెడ్లు ఆగడాలు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో యాదవ్ అనే ఆయన మీద కూడా ఎన్నికలకు ముందు కిడ్నాప్ చేసి మూత్రం పోసి కూడా కిడ్నాప్ చేసి ఇబ్బందుల పాలు చేసి కొట్టినటువంటి సంఘటనలు భారత్ రెడ్డి అని మంచిర్యాలలో చూసాం. నిజామాబాదులో గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతోటి అన్ని కులాలని, కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి, గౌడ, యాదవ, ముదిరాజు, ఏ అయితే కులాలు ఉన్నాయి అన్ని కులాలని గ్రామ బహిష్కరణ చేసి అక్కడ ఆగడాలు, ఈ అగ్ర కులాలు పెత్తనం చేస్తూ ఉంటే, ఇట్లాంటి వాతావరణంలో తెలంగాణ సాధించుకున్న 10 సంవత్సరాలు అరాచకాలు, పామోజు పాలన కొనసాగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమం లోపల ఈ రేవంత్ రెడ్డి సర్కారు, రెడ్డి పాలన కొనసాగుతూ ఉంటే మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు, ఎంతో బీసీ వాదం నడుస్తున్న బీసీ కాన్సెప్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలతోటి అనునిత్యం బీసీ వాదం కొనసాగుతున్న క్రమం లోపలనే ఈరోజు ఎంత ధైర్యం ఉండాలి రెడ్లకి? ఇంత వాతావరణంలో 52% గెలుచుకున్నటువంటి సర్పంచులు ఉంటే ఒక పక్క, ఎస్సీ ఎస్టీలు ఇంకెక్కువ ఉంటే 61% మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటే బీసీలు, ఇంత వాతావరణం జరుగుతూ ఉంటే రెడ్లు మళ్ళీ ఆగడాలు కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఎన్ని గుండెలు ఉండాలి మీకు? అంటే ఇంత జరుగుతూ ఉన్నా సరే ఇంత ధైర్యంతో మళ్ళా బీసీల పట్ల కొద్దిమంది రెడ్లు, మొత్తం రెడ్డి సమాజం అంటే రెడ్లందరూ ఇట్లాంటి దుర్మార్గానికి ఒడిగడతారు అంటలేదు, కొద్దిమంది అగ్రకుల మతంతో, డబ్బు మతంతో ఒక కండ కావరం ఎక్కినటువంటి రెడ్లంతా బీసీలపై ఇట్లా దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉంటే, ఇట్లాంటి మహనీయుల జయంతి సందర్భంగా వారికి ఏ చర్య తీసుకోవాలి? పైగా ఒక డిఎస్పీ అంటాడు, నిన్న అయ్యా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మేము 144 సెక్షన్ పెట్టినాం, ఈ గ్రామానికి కానీ ఈ ప్రాంతానికి కానీ రావద్దు, ఏ సంఘాలు కూడా ఇక్కడి వైపు చూడొద్దు అంటారు. ఎవడైతే మరణించినటువంటి, చనిపోయినటువంటి పాప తల్లిదండ్రుల మీదనే కేసు పెట్టి చంపినోడో స్వేచ్ఛగా తిరుగుతూ రేవంత్ రెడ్డి చుట్టాం, రేవంత్ రెడ్డి నాకు బామ్మార్ది, తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి మా చుట్టాలు అవుతారని చెప్పి తిరుగుతూ ఉన్నారు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే వాళ్ళకి బాధితులకు రక్షణ కల్పించాల్సినటువంటి రక్షణ భటులు భక్షక భటులుగా మారిపోయి ఈరోజు రెడ్ల కాపల కుక్కలాగా మారిపోతే ఎక్కడ నడుస్తూ ఉంది ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం.
ఇది రెడ్డి రాజ్యం నడుస్తుంది. ఇది బీసీల కోసం దాదాపు 90% ఉన్నటువంటి ప్రజల కోసం రక్షణ కాకుండా హోంమంత్రి రేవంత్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకుని 5 సంవత్సరాలే పశుకందు మరణిస్తే కనీసం అరెస్ట్ చేసిన పాపాన పోకపోగా వారికి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా ఏం జరుగుతూ ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ దుర్మార్గమైన చర్య కనుక ఇట్లే కొనసాగితే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. యగ్డే బాబా మన చిత్రపటం సాక్షిగా శపథం చేస్తూ ఉన్నాం, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. 24 గంటల్లో ఎవడైతే ఉన్నారో రెడ్లని అరెస్ట్ చేయకపోతే ఈ బాధితుల ఎవరైతే చర్యకు పాల్పడ్డటువంటి దోషుల్ని కనుక అరెస్ట్ చేయకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. మీరు అనుకుంటారు ఏదో ఆంక్షలు పెట్టినాం, నీ ఆంక్షలు గీంక్షలు జాంతాన ఈ ఉద్యమం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, అవసరం అనుకుంటే మావోయిస్టు పీపుల్స్ వార్ ఉద్యమాలు అనేక చరిత్ర కలిగినటువంటి ప్రాంతంలో నీ పనికిరాని ఏదో బెదిరింపులకి భయపడేటువంటి సమాజం కాదు ఇది. మా బీసీ సమాజం, ఎంబీసీ కులాలు ఉన్నాయి, బీసీ కులాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు అండదండలు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున మీ చర్యలు 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే పోలీస్ ఉంటా ఉన్నాం, సుమోటోగా హైకోర్టు కేసు తీసుకోవాలి. అదేవిధంగా మహిళా కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, అందరూ స్పందించి వారిపై చర్య తీసుకునేంతవరకు కూడా ఉద్యమం ఆగదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం.